नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। टीआरएस के कारकुजा सदर KT रामाराव ने अवाम को खबरदार किया कि वो हुकूमत के वज़ाइफ या डबल बेडरूम मकानात दिलाने का झांसा देने वालों से होशियार रहें। सिलसिला में आसरा पेंशन स्कीम के तहत वज़ाइफ की चेक तकसीम के मौके पर मुनक़िद एक जलसे से खिताब करते हुए KT रामाराव ने कहा कि अवाम ऑनलाइन दरखास्तें दाखिल करें और किसी भी दरमियानी आदमी की बातों में ना आए। हुकूमत ने वजीफे की इजराई के अमल को पाको साफ बनाया है ताकि कोई भी गरीबों का इस्तेसाल ना कर सके। उन्होंने बताया कि चीफ मिनिस्टर गरीबों के मसाइल से वाकिफ हैं और उनकी आमदनी में इजाफे के लिए हर मुमकिन कोशिश कर रहे हैं। KT रामाराव ने कहा कि कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम से गरीब लड़कियों की शादियां अब आसान हो गई हैं। उन्होंने कांग्रेस पर इल्जाम आयद किया कि उसके दौर में इंदिरा अम्मा हाउसिंग स्कीम के तहत जो 70,000 करोड़ रुपये जो खर्च किए गए थे वो पानी में चले गए। उनके मकानात ऐसे बनाए गए जिसमें लोगों का रहना ही मुश्किल था। बीजेपी के साबिक रुकन पार्लियामेंट बंडारू दत्तात्रेय ने हुकूमत से मुतालबा किया है कि वो गुज़श्ता 5 साल के दौरान क्या काम किए हैं अवाम को बताए। एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने असम्बली के दौरान इजलास पर एतराज़ किया और कहा कि बल्दिया के कानून में तरमीम करने से पहले हुकूमत को GHMC से करप्शन को ख़त्म करना होगा। उन्होंने कहा कि बल्दिया और महकमे रेवेन्यू में सबसे ज़्यादा करप्शन पाया जाता है और दोनों महकमे में खुलेआम रिश्वत तलब की जा रही है। अवामी नुमाइंदों की बार बार नुमाइंदगी के बावजूद उनकी शिकायत को नज़रअंदाज कर दिया जा रहा है। 6 నెలల నుంచి కూడా ముఖ్యమంత్రి కానీ నిన్న ఆయన తీరు చూస్తే ముఖ్యమంత్రి ఇప్పుడే అయినట్టుగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఆయన ఆగస్టు 15 తర్వాత అసలైనటువంటి ఒక పరిపాలన అంటే మేము అడుగుతూ ఉన్నాం ఏంటంటే ఈ 5 సంవత్సరాల 6 నెలల పరిపాలన మరి నకిలీ పరిపాలన అంటే అసలు పరిపాలన అంటే ఏంది? ఈ 5 సంవత్సరాల 6 నెలల పరిపాలన ఇది నకిలీ పరిపాలన అని ముఖ్యమంత్రి గారు అంగీకరించినట్ట. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నిన్న మున్సిపల్ బిల్ మీద మాట్లాడుతూ ఆయన చాలా నొక్కి చెప్పినటువంటి విషయం ఏంటంటే మేము పారదర్శకత విషయంలో కానీ సంస్కరణల విషయంలో కానీ ప్రజలకు ఉపయోగపడే విషయాల విషయంలో కానీ మేము ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వాటికి సహకరిస్తుంది. కానీ వాటి పేరు మీద ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి 73, 74వ రాజ్యాంగ సవరణ అది స్ఫూర్తి. కానీ ఈ చట్టము ఆ స్ఫూర్తికి తూట్లు పడుతున్నట్టుగా ఉంది. మొత్తం రేపు మున్సిపాలిటీసు కార్పొరేషన్లు అన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండే విధంగా ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి వాళ్ళ పరిపాలనగానే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు కానీ లేక బిల్లో పెట్టినటువంటి అనేక అంశాలు కానీ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు అవినీతి విషయంలో కూడా మాట్లాడినారు. ఏంటంటే ఇక అవినీతి అనేది ఇది రూపమాపడుతుంది. ఇక అవినీతికి తావులేనటువంటి పరిపాలన ఉంటుంది అని ఆయన స్వయంగా ఉదాహరణ చెప్పినాడు. ఏమంటే HMDAకి ఒక పార్లమెంట్ సభ్యుడు వెళ్ళి పని కోసం అడిగితే ఆయననే లంచం అడిగాడని. అంటే ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా మున్సిపల్ శాఖలో అంత అవినీతి పెరిగిపోయిందని, అలాగే ముఖ్యమంత్రి గారు కేవలం ఒక శాఖలోనే అవినీతి ఉందని ఆయన భావిస్తున్నారు.
ఎందుకంటే ఈ యొక్క రెవెన్యూ అండ్ మున్సిపల్ శాఖలు ఈ అవినీతి గురించి వారు ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇసుక రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పనులు, గొర్రెల పెంపకం, అలాగే ఈఎస్ఐ తదితర అంశాలతో పాటు అన్నిటి మీద ఉన్నత స్థాయి విచారణలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు వీటి మీద ఎందుకు నోరిప్పలేదు? వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు ఎందుకు నోరిప్పలేదు? ఎందుకు చర్యలు చేపట్టలేదు? ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 4,000 కోట్ల రూపాయలకు ఉన్నటువంటి ఈ గొర్రెల పెంపకం కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కూడా 1,000 కోట్ల రూపాయలు ఎన్సీడీసీ ద్వారా ఇచ్చింది. नलगुंडा के टीआरएस रुकने संबंधी भोपाल रेड्डी की कार की टक्कर से एक वकील जोड़ा जख्मी हो गया। यह हादसा 18 जून को एलबी नगर फ्लाईओवर के करीब पेश आया। बताया जाता है कि निरीजा और उनके शौहर कृष्णा यादव हनस्तीपुर कोर्ट को जा रहे थे कि एमएलए की गाड़ी ने उन्हें पीछे से टक्कर दे दी। ये दोनों खानगी हॉस्पिटल में जेर इलाज हैं। पुलिस ने दोनों वकीलों की शिकायत पर एक मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। 18వ తారీఖు మధ్యాహ్నం అరౌండ్ 2 o'clock నాకు ఫోన్ వచ్చింది. మా క్లయింట్ ఫోన్ చేసింది నాకు, మేడం ఇట్లా జూనియర్స్ నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళిద్దరికి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే నేను ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. సో ఆ ఫోన్ చేస్తే ఏంటి అంటే అంబులెన్స్లో ఎవరైతే వ్యక్తి వీళ్ళని తీసుకెళ్తున్నాడో అంబులెన్స్ పర్సన్ ఎత్తాడు, ఫోన్ లిఫ్ట్ చేశాడు వీళ్ళ ఫోను. మా జూనియర్స్ ఫోన్ లిఫ్ట్ చేసి నాకేం చెప్పారంటే ఇట్లా వీళ్ళకి యాక్సిడెంట్ అయింది మేడం, అంబులెన్స్లో ఉన్నారు. అంబులెన్స్ డ్రైవర్ మా జూనియర్స్ ఇద్దరు పేర్లు నీరజ, శ్రీమతి నీరజ, ఇంకా కృష్ణ యాదవ్, ఇద్దరు మా కొలీగ్స్, యంగర్ కొలీగ్స్. సో వాళ్ళు రంగారెడ్డిలో వర్క్ చూసుకొని అక్కడ నుంచి హసీనాపురం కోర్ట్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు ఈ ఇష్యూ జరిగింది. సో ఇమీడియట్గా నేను కాల్ చేయగానే వాళ్ళకి తెలిసింది. సో నేను అవుట్అవుట్గా నేను ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను. వచ్చేసరికి వాళ్ళిద్దరు కంప్లీట్గా రక్తం ఇట్లా కారిపోతుంది, ఆగట్లేదు. కృష్ణ యాదవ్కి ఇక్కడ కణత మీద ఏదైతే ఉందో 4 కుట్లు పట్టాయి, ప్లస్ ఇంటర్నల్ వెయిన్ కట్ అయింది. ఇంటర్నల్ వెయిన్ కట్ అవ్వడం వల్ల మోర్ దెన్ 1 లీటర్ ఆఫ్ బ్లడ్ హీ లాస్ట్. అండ్ నీరజకి వచ్చేసరికి వెనక సైడ్ ట్రయాంగిల్ షేప్లో ఆమెకి కట్ అయింది. కట్ అయితే తనకి ఏమంటారు 7 కుట్లు పట్టాయి బ్యాక్ సైడ్. అండ్ వాళ్ళకి ఒళ్ళంతా ఆల్మోస్ట్ చేతిలో కాళ్ళన్నీ. వాళ్ళిద్దరికి హెడ్ ఇంజరీ జరిగింది. ఆ హెడ్ ఇంజరీ జరగడం వల్ల చాలా రక్తం కోల్పోయారు. ఇద్దరు కూడా ఇప్పుడు కూడా చికిత్సలో ఉన్నారు హాస్పిటల్లో. నిన్న నైట్ వాళ్ళని ఐసీయూలో, మొన్న మధ్యాహ్నం నుంచి నిన్న ప్రమాదానికి కారణము ఏదైతే ఉందో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి కారు కాన్వాయ్ ఉంది. సో ఆ కారు ర్యాష్గా నెగ్లిజెంట్ మేనర్లో వస్తూ మా వాళ్ళ బైక్ని గుద్దుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళు ఏదైతే ఢీ కొట్టడం వల్ల వాళ్ళు కింద పడిపోయి వాళ్ళిద్దరికి ఇమీడియట్గా హెడ్ ఇంజరీస్ ఏమీ లేదు, అలాంటిది ఏమీ లేదు. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, మా లాయర్స్ అక్కడ నుంచి అదే టైంలో ఎవరైతే లంచ్ టైం కాబట్టి కొంతమంది అడ్వకేట్స్ కూడా వెళ్తున్నారు, అక్కడ ఉన్న ట్యాక్సీ డ్రైవర్ వాళ్ళందరితో నేను మొన్న మాట్లాడాను. సో వాళ్ళందరూ అనడం ఏంటంటే వాళ్ళు వచ్చి రక్షించి వాళ్ళు అంబులెన్స్ పిలిచారే కానీ అసలు ఆయన ప్రజాప్రతినిధి అయి ఉండి మరి అలా ఏమైనా జరిగితే వాళ్ళ డ్రైవర్ అయినా వాళ్ళైనా వాళ్ళ కనీస బాధ్యత ముందుకు వచ్చి ఆపి ఎవరైతే ప్రమాదం జరిగిందో వాళ్ళకి కర్టసీ కోసం అన్నా అట్లీస్ట్ వాళ్ళిద్దరు నల్లకోట వేసుకొని ఉన్నారు. అరే న్యాయవాదులు పడిపోయారు, ఇట్లా అయింది, వాళ్ళకి ఏం జరిగింది, అంబులెన్స్ పిలిచి వాళ్ళని ఎక్కిస్తామనే కనీస బాధ్యత కూడా లేకుండా అట్లాగే వాళ్ళు అదే మేనర్లో వాళ్ళు వెళ్ళిపోయారంట. ఆ సమయంలో ఎమ్మెల్యే ఉన్నాడు కార్లు, అది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని చెప్తున్నారు. अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ। 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, बीटी रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं।
आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838। रोजी इंटरनेशनल स्कूल के टीचर्स और तलबा ने जयानगर सईदाबाद में वाक़े देविया ज्योति फाउंडेशन की तरफ से चलाए जाने वाले यतीम खाने में आज अपना वक्त गुजारा। तलबा बगैर माँ बाप के रहने वाले बच्चों की ज़िंदगी से मुतासिर हुए, वो भी ऐसे बच्चे जो वालिदैन की शफ़क़त और मोहब्बत से महरूम होते हुए भी अपने ताबनाक मुस्तकबिल के लिए कोशां हैं। इस मौके पर स्कूल की तरफ से यतीम खाने को खाने पीने की अशिया और ज़रूरी सामान का भी अतिया दिया गया। Morning one and all, myself Mohammad Umar. I'm the chairman of Rosie International School. We have completed 1 year. The second year, academic year we are starting now. What I feel, not only in education sector, we have to learn many things like social skills. It has to be included in every school. So me and my team, we have had a meeting and we discussed with our team, and we decided to start this month, especially July month. We thought to start as a giving month. Giving month means those who are needy kids are there, those who are in old age home are there, those who have sufficient food there and shelter, those who doesn't have. So as a being a society, one of the person, we have to help each other hand to hand. సో అలా అని చెప్పేసి మేము ఏం చేస్తామంటే ఈ నెల మేము देख के बच्चा सीखे और फ्यूचर में भी वही चीज़ को कंटिन्यूशन करें. Thanks for my parents and my student and my colleagues, the way they have taken initiative about this program. Thanks all. Thank you. है मैं प्राइमरी की कोऑर्डिनेटर हूँ रोज़ी इंटरनेशनल स्कूल से, एंड वी हैव ऑर्फनेजेस प्ले एन इम्पॉर्टेंट पार्ट इन आवर सोसाइटी. सो वी हैव बीन टीचिंग आवर स्टूडेंट्स not only materialistic thing matters. When they came here, they came to know how small things matter to each child. We have been practicing them. We have been teaching them from 2 weeks about this, like how thankful they are, how grateful they should be that they have parents, and there are many people around who are not blessed with the parents. Parents are the precious things, and they came here and they played with them, they shared many things about with them, and they were so happy. I think everyone should visit orphanage once in their lifetime, and it's a part of our society. If we are visiting them, it means it means that we are playing our duty. We are can I say is we are doing our duty towards the society. Being an Indian citizen, we are not only involving in going to field trips like Ocean Park, etc. Being an Indian citizen, even this matters for us. That's it. आरटीसी के मुलाजिमीन ने आज मेडिकल वजीफों पर अपने मुतालबात की तायद में एहतजाज किया और हुकूमत से मुतालबा किया कि वो उनके मसाइल की फौरी यकसुई करे, वरना वो अपने एहतजाजी प्रोग्राम में शिद्दत पैदा कर देंगे. आरटीसी के मुलाजिमीन की मुसल्लमा तंजीम नेशनल मजदूर यूनियन ने इस एहतजाजी धरने का एहतमाम किया था. यूनियन के कायदीन नरसिम्हा रेड्डी, श्रीनिवास, सादिक, अनुराधा और नागामणि वगैरह ने इस एहतजाज की क़यादत की. खुदबीगुड़ा काचुगड़े में एक खातून मकानदार ने अपने किराएदार पर हमला कर दिया. इस वाक़े में एक किराएदार तेलुगु कॉमेडियन विनोद शदीद जख्मी हो गया. विनोद को एक खानगी हॉस्पिटल में शरीक करवाया गया, जहां वो ज़ेर इलाज है. विनोद की शिकायत पर पुलिस काचुगड़ा ने एक मुकदमा दर्ज करके तहकीकात का आगाज कर दिया है. जड़ीमिटला में एक ऐसा स्कूल भी है जहां 6 माह से बरखी की सरबराही बंद है. मकामी समाजी कारकुन मुरली के मुताबिक पेट बशीराबाद मंडल के तहत आने वाले इस सरकारी स्कूल का बरखी बिल जो 1,02,699 रुपये था अदा नहीं किया जा सका. इसके बाद महकमे बरखी ने स्कूल की लाइट बंद कर दी और लाइट ना होने के सबब स्कूल में तलबा को सख्त दुश्वारियों का सामना करना पड़ा है. मरकजी हुकूमत का नारा है कि बेटी पढ़ाओ बेटी बचाओ, लेकिन स्कूलों में बरखी की सरबराही ही बंद कर दी जाए तो फिर
कौम की ये बेटियां तालीम कहाँ हासिल करेंगी? సార్ 1,05,000 నెంబర్ కానీ కట్ చేశారు. అయితే ఇది 2012లో మా హెచ్ఎం రిటైర్ అయ్యారు. అతను ఆ పీరియడ్ అప్పటి నుండి కూడా కరెంట్ బిల్ కట్టలేదు సార్. 2017లో సార్ రిటైర్ అయిపోయారు. తర్వాత అతను చనిపోయారు కూడా రిటైర్ అయిన తర్వాత. సో ఆ పెండింగ్ అట్లానే ఉండిపోయి సార్ రిటైర్ అయ్యే టైంకి 80,000 బిల్ ఉంది. 80,000 బిల్ ఉండేసరికి దాని అట్లానే నేను ఛార్జ్ తీసుకున్నాను. 2 years అవుతుంది నేను ఛార్జ్ తీసుకున్నాను. అంత అమౌంట్ కట్టడానికి ఏ ఫండ్ లేదు కాబట్టి డోనర్స్ని అడిగి చూసాము. ఎక్కడ నుండి ఏ రెస్పాన్స్ రాలేదు మాకు. సో అది అట్లానే కంటిన్యూ అయింది. అది పెరుగుతూ 1 lakh అయిందండి. 2 years తర్వాత 1,02,000 వరకు వచ్చింది మళ్ళీ. కాబట్టి అది మార్చిలోనే 1 lakh దాటేసరికి కరెంట్ వాళ్ళు వచ్చి మరి కడతారా అని అడిగారు. లేదు సార్ మాకు ఏ ఫండ్ లేదు, మేము కట్టలేము, కట్ చేయాలంటే మీరు కట్ చేసి చేయండి, మేమైతే ఏం చేయలేము, మీరు ఏదైనా మాఫీ చేసి చేయండి, లేకపోతే ఇంకా ఇది ఎంత పెరిగినా మేమైతే కట్టే స్తోమత మాకు లేదు మా స్కూల్కి అని చెప్పి చెప్పాను. సరే అని సార్ వాళ్ళు కట్ చేసేసారనమాట. ఈ విషయాన్ని వెంటనే మా ఎంఈఓ సార్కి చెప్పారు. చెప్తే సరే అమ్మా ఏదైనా డోనర్స్ ఉంటే కట్టించుకోండి అట్లా అని సార్ కూడా ఏమనలేదు అంతే. అని ఎంఈఓ గారు అన్నారు, చూడండి డోనర్స్ని ట్రై చేయండి, డోనర్స్తో ఏదైనా పని చేయించుకోండి. ఇంకా 2012 నుండి కట్టలేదంటున్నాం కదా, ఆల్మోస్ట్ 7 years నుండి బిల్లు కట్టేది లేదు. అది ప్రాబ్లం. చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ ప్రాబ్లం, బోర్ ఉంది, ట్యాంకర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ కరెంట్ లేదు కాబట్టి బోర్ వేయలేము, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. వాటర్ ట్యాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ రన్నింగ్ వాటర్ లేదు మాకు. డ్రమ్స్లలో మంజీరా వాటర్ని నింపించుకుంటున్నాము, దాంతోనే వాడుకుంటున్నాము వంటకు కానీ. कांग्रेस की तुलबा तंजीम एनएसयूआई, यूथ कांग्रेस और महिला कांग्रेस के सैकड़ों कारकुनों ने आज गांधी भवन पर धरना दिया। वो कल उत्तर प्रदेश में कांग्रेस आई की जनरल सेक्रेटरी प्रियंका गांधी की गिरफ्तारी के खिलाफ एहतजाज कर रहे थे। उन्होंने यूपी की हुकूमत पर जमहूरी हुकूक छीन लेने का इल्जाम आयद किया और कहा कि प्रियंका गांधी के साथ ऐसा करते हुए योगी हुकूमत ने अच्छा काम नहीं किया, बल्कि इससे प्रियंका गांधी की मकबूलियत में इजाफा हुआ है। इन दोनों ने उत्तर प्रदेश में अमन और जब्त की बिगड़ती हालत के पेश नज़र चीफ मिनिस्टर योगी आदित्यनाथ से इस्तीफे का मुतालबा भी किया। यूपी में जो सोनबाग का इंसिडेंट हुआ है वो आप लोगों ने देखा है। उन पीड़ितों को मिलने के लिए प्रियंका गांधी जी जाने के लिए जा रहे थे, रास्ते में उनको अरेस्ट करके गेस्ट हाउस में रखा गया और उन्होंने पूछा कि क्या मैं एक जनरल सेक्रेटरी की हैसियत से पीड़ितों को जाके मिलने का अधिकार मुझे नहीं है क्या? तो भी बीजेपी डर रही है कि अगर प्रियंका जी वहाँ गए तो फिर कांग्रेस का कब्जा वहाँ पे होगा, इसलिए डर के मारे उन्होंने उनको अलाउ नहीं किया। इसलिए हम आज प्रधानमंत्री जी का और बीजेपी का पुतला यहाँ दहन करने को आए, तो यहाँ के पुलिस डिपार्टमेंट एटलीस्ट पुतला जलाने का भी अलाउ नहीं कर रहे। हम बस यही पूछ रहे हैं कि असल डेमोक्रेसी है क्या इस देश में? अगर बीजेपी इसी तरह से रूलिंग में रहे तो कोई भी प्रियंका जी कोई रक्षण नहीं दे पाए, सिक्योरिटी नहीं दे पाए, वैसी बीजेपी पार्टी आम महिलाओं के लिए क्या कर सकती है ये सोचने की बात है और सारी जनता को इसके बारे में सोचना बहुत बहुत जरूरी है। नाम बोल दीजिए। नाम बोले बेटा। और मैं नाम नहीं बताती। Bhagwan Devi Hospital, Dr. Om Prakash Agrawal presents Juhi Clinics at Sheikhpet। 25 सालों से ऑर्थोपेडिक्स सर्विसेज खिदमत अंजाम देते आ रहे हैं। भगवान देवी हॉस्पिटल है हमेशा आपके साथ। डॉक्टर ओम प्रकाश अग्रवाल, MS ऑर्थो सीनियर ऑर्थोपेडिक सर्जन, डॉक्टर अरविंद कुमार, MS ऑर्थो सीनियर ऑर्थोपेडिक सर्जन। ट्रीटमेंट फॉर डिफिकल्ट फ्रैक्चर्स, जॉइंट रिप्लेसमेंट, आर्थोस्कोपी सर्जरी, स्पाइन सर्जरी, ऑल अंडर वन रूफ। हजारों मरीजों का कामयाब इलाज जदीद टेक्नोलॉजी के जरिए। तमाम ऑर्थोपेडिक सर्विसेज एक ही छत के नीचे। मॉडर्न ऑपरेशन थिएटर, 24 आवर्स डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, diagnostics, operations facility and pharmacy. Juhi Clinic, 3rd floor, above Reliance Trends, beside D-Mart, Toli Chowki, Sheikhpet, Hyderabad. शहर की अजीम इमारत मोजमजंग मार्केट की तजदीदों का काम आखिरी मरहले में दाखिल हो चुका है। प्रिंसिपल सेक्रेटरी म्यूनसिपल एडमिनिस्ट्रेशन अरविंद राव की खुसूसी दिलचस्पी से ये काम जारी है। आज उन्होंने कमिश्नर जेएसएमसी दाना किशोर के हमरा
वहां जारी फेंसिंग और फ्लोरिंग के कामों का मुआयना किया और उसके जिम्मेदार अफराद से बातचीत भी की। टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायती वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने आज दिल्ली की साबिक चीफ मिनिस्टर शीला दीक्षित की रिहाइशगाह पहुंचकर उनकी मैयत का दीदार किया और फूल चढ़ाए। नरेंद्र मोदी ने कहा कि शीला दीक्षित ने दिल्ली के अवाम की जो खिदमत की है उसे अवाम फरामोश नहीं करेंगे। याद रहे कि शीला दीक्षित का जो 15 बरस तक दिल्ली की चीफ मिनिस्टर रही, आज दोपहर देहांत हो गया था। उनकी आखिरी रसूमात कल दोपहर अदा की जाएंगी। हालिया पार्लिमानी इंतखाबात में शीला दीक्षित को भारी शिकस्त देने वाले बीजेपी के रुकन पार्लियामेंट मनोज तिवारी ने उनके देहांत पर शदीद रंजो गम का इजहार किया और कहा कि उन्होंने चंद दिन कबल ही शीला दीक्षित से मुलाकात की थी और उन्हें उनके देहांत की खबर सुनकर बड़ा सदमा हुआ है। मनोज तिवारी ने आगे ये भी कहा कि वो शीला दीक्षित को अपनी मां समान समझते थे। मरकज ने 5 गवर्नरों का तबादला किया है और चंद नए गवर्नरों का तकर्रुर अमल में लाया है। इस सिलसिले में आज शाम सदर जमहूरिया रामनाथ कोविंद की तरफ से एक एलामिया जारी कर दिया गया। मध्य प्रदेश की गवर्नर आनंदीबेन पटेल का उत्तर प्रदेश को तबादला किया गया है। उनकी जगह बिहार के गवर्नर लालजी टंडन को भोपाल भेजा गया है। जगदीप धनकर मगरबी बंगाल के नए गवर्नर होंगे। रमेश व्यास को त्रिपुरा का नया गवर्नर बनाया गया है। नागा अमन बातचीत में हुकूमत की तरफ से अहम रोल अदा करने वाले RS रवि को नागालैंड का नया गवर्नर बनाया गया है। गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। IMA स्कैंडल के मुलजिम मंसूर खान को आज अदालत ने 3 दिन के लिए ED की तहवील में दे दिया। वाज़ेह है कि मंसूर खान को कल दुबई से वापसी पर दिल्ली के एयरपोर्ट पर गिरफ्तार कर लिया गया था, जिसके बाद उसे बेंगलुरु लाया गया था। मंसूर खान जो 5000 करोड़ रुपए के स्कैंडल में मुलविस है, ED अब पूछताछ कर रही है। इस स्कैंडल से पूरी रियासत कर्नाटक दहल कर रह गई थी। तृणमूल कांग्रेस पार्टी के पार्लिमानी वफद ने, जिसकी क़यादत
डेरिक ओब्रेन कर रहे थे, आज वाराणसी एयरपोर्ट पर धरना देकर बैठ गए। पुलिस ने उन्हें सोनाभद्रा जाने से रोक दिया था, जहां गुज़श्ते हफ्ते फायरिंग के वाक़े में 11 कबायली हलाक हो गए। टीएमसी ने कहा कि वो पार्लियामेंट में इस मसले को उठाएगी। उन्होंने यूपी हुकूमत पर अरकान पार्लियामेंट की नकल और हरकत पर पाबंदी लगाने का इल्जाम आयद किया। Hi, we've just landed at Varanasi airport. My colleague Sunil Mondal, Abhi Ranjan Vishwas and I. Now the ADM is here. The SP of is here. The SP is also here. They've told us they've been detained. We've told them that it cannot be 144 because there are only 3 of us here. So our intention is that we wish to proceed to the BHU Trauma Center to meet the injured, and then we wish to go to the spot at Sonbhadra. So now they are saying they are detained, so we are asking them under what section have we been detained. We will keep you updated. This is the Trinamool delegation, parliamentary delegation from Varanasi airport. नायब सदर जमहूरिया वेंकैया नायडू ने सहाफ़ियों पर जोर दिया कि वो सहाफ़ती इक़्तिदार को बरकरार रखें और हकीकत पसंदाना रिपोर्टिंग करें। वेंकैया नायडू आज हैदराबाद में मुमताज़ तेलुगु सहाफ़ी व राइटर गोरा शास्त्री की 7 साला तक़रीब से खिताब कर रहे थे। उन्होंने कहा कि नज़रियाती इख्तलाफात तो हो सकता है, लेकिन हकीकी रिपोर्टिंग को मस्ख़ नहीं किया जाना चाहिए। उन्होंने बताया कि वह जमहूरियत के चौथे सुतून का एहतराम करते हैं और इस पेशे से ताल्लुक़ रखने वाले कई अफराद से उनकी दोस्ती रही। वो उनकी बेबाकी की कदर भी करते हैं। नायब सदर जमहूरिया ने सहाफ़त के गिरते हुए मियार पर तशवीश का इजहार किया और कहा कि खबर को खबर की तरह पेश किया जाए और उसमें अपनी राय को नहीं जोड़ना चाहिए। इस मौके पर नायब सदर जमहूरिया ने गोरा शास्त्री के मज़ामीन पर मुश्तमिल एक किताब की रस्म इजराई भी अंजाम दी। साहित्य अकेडमी के सेक्रेटरी श्रीनिवास राव, नामवर सहाफ़ी GS वर्दाचारी और K लक्ष्मण राव वगैरह ने भी खिताब किया। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।